డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీట్ అంటే ఒక క్రేజ్. ఆ క్రేజ్ మగపిల్లల కంటే ఆడపిల్లల్లోనే ఎక్కువగా ఉంది. నీట్ రాసిన వారిలో బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ. గత 3 సంవత్సరాలు చూసుకుంటే 2023లో బాయ్స్ 9 లక్షల మంది రాస్తే గర్ల్స్ 11,84,000 మంది ఎగ్జామ్ రాశారు. 2024లో 10 లక్షల మంది బాయ్స్ రాస్తే 13,76,000 మంది గర్ల్స్ ఎగ్జామ్ రాశారు. 2025లో 9,65,000 మంది బాయ్స్ రాస్తే 13,10,000 మంది గర్ల్స్ నీట్ ఎగ్జామ్ ని రాయటం జరిగింది. దీన్ని బట్టి ఆడపిల్లల్లో నీట్ పట్ల ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. కానీ వారి కోసం ప్రత్యేకంగా ఎంబీబీఎస్ కాలేజీలు చాలా చాలా తక్కువ అనే కన్నా అసలు లేవని అనడమే సరైంది. నా ఉద్దేశంలో ఆడపిల్లల కోసం కనీసం దేశంలో 10 నుంచి 15 ప్రత్యేక మెడికల్ కాలేజీలు ఉండాలి. కానీ గవర్నమెంట్ ఎంసీసీ దానిపై దృష్టి సారించటం లేదు. ఆడపిల్లలను ఇతర రాష్ట్రాలకు పంపించడానికి తల్లిదండ్రులు ఎంతో భయపడుతున్నారు. అదే కేవలం గర్ల్స్ కాలేజీలు అయితే పంపించడానికి ఏమాత్రం భయపడరు. కానీ అవకాశం లేదు. ఈ దేశంలో కేవలం గర్ల్స్ కోసం కొన్ని ప్రత్యేక మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అవి ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం ఉమెన్స్ కోసమే ఉన్నటువంటి కాలేజీలు ఈ దేశంలో 6 ఉన్నాయి. ఆ 6లో 3 కాలేజీలు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఇవి ఒక గవర్నమెంట్ కాలేజ్, ఒక ప్రైవేట్ కాలేజ్, ఒకటి డీమ్డ్ యూనివర్సిటీ. మిగిలిన 3 ఈ దేశం మొత్తం మీద ఉన్నటువంటి కాలేజీలు. ఇందులో ఒకటి హర్యానాలో ఉంది, ఒకటి న్యూఢిల్లీలో ఉంది, మరొకటి మహారాష్ట్రలో ఉంది. న్యూఢిల్లీ, హర్యానాలోని కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు, అలాగే ఒక డీమ్డ్ యూనివర్సిటీ. అంటే దేశం మొత్తం మీద 3 గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలు, ఒక ప్రైవేట్ ఉమెన్స్ కాలేజీ, 2 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. వాటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయా కాలేజీల్లో కట్ ఆఫ్లు కూడా తెలుసుకుందాం. మీరు నా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పక లైక్ చేయండి. భారతదేశంలో ఉన్న 6 ఉమెన్స్ మెడికల్ కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజ్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇది తిరుపతిలో ఉంది. ఇందులో 175 సీట్లు ఉన్నాయి. ఇవి ఆల్ ఇండియా కోటాకి 15% వెళ్తాయి. 26 సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. స్టేట్ కోటాలో 126 సీట్లు ఉంటాయి. ఇందులో ఈ కాలేజీలో ఒక స్పెషల్ ఏమిటంటే ఎన్ఆర్ఐ కోటా సీట్లు. ఇవి ఈ కాలేజీలో 23 ఉంటాయి. రెండవ కాలేజ్ లేడీ హార్డ్రేజ్ మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ న్యూఢిల్లీలో ఉంది. ఇందులో 240 సీట్లు ఉన్నాయి. ఇందులో ఆల్ ఇండియా కోటాలో 36 సీట్లు ఉంటాయి. మిగిలిన 204 సీట్లు స్టేట్ కోటాలో ఉంటాయి. కాబట్టి మన రాష్ట్ర విద్యార్థులు ఈ 36 సీట్లకు పోటీ పడవచ్చు. మూడవది భగత్ పూల్ సింగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ సోనేపేటలో ఉంది, హర్యానా రాష్ట్రంలో. ఇందులో 120 సీట్లు ఉన్నాయి. ఇందులో ఆల్ ఇండియా కోటాకి 18 సీట్లు వెళ్తాయి. మిగిలిన స్టేట్ కోటాలో 102 సీట్లు ఉంటాయి. నాలుగవది ఇది ప్రైవేట్ కాలేజ్ డాక్టర్ విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ లో ఉంది. ఇది ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఇందులో ఆల్ ఇండియా కోటా ఉండదు. ఏ కేటగిరీలో 50% సీట్లు, బి కేటగిరీలో 50% సీట్లు, మొత్తం 100 సీట్లు ఈ కాలేజీలో ఉన్నాయి. ఇది ఒక ముస్లిం మైనారిటీ కాలేజ్. ఈ కాలేజీలో కేవలం సీట్లు ముస్లింలకు మాత్రమే ఇస్తారు. భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక ముస్లిం మైనారిటీ ఉమెన్స్ కాలేజ్ ఇదే. తరువాత 5వది మల్లారెడ్డి మెడికల్ కాలేజ్. ఇది 2023 వరకు ప్రైవేట్ కాలేజీగా ఉండేది. 2024 నుంచి డీమ్డ్ యూనివర్సిటీగా మారిపోయింది. ఇందులో సీట్లు 200 ఉన్నాయి. అవి అన్ని ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ చేయబడతాయి. ఫీజు 20 లక్షలు ఉంటుంది. భారతదేశంలో ఉన్న ఏకైక మహిళా డెంటల్ కాలేజ్ సింబోసిస్ మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ డెంటల్ పూణేలో ఉంది. ఇది మహారాష్ట్ర స్టేట్లో ఉంది. ఇందులో 150 సీట్లు ఉన్నాయి. ఈ 150 బీడీఎస్ సీట్లు ఆల్ ఇండియా కోటా ద్వారా నింపబడతాయి. ఇది డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి సీట్లన్నీ ఆల్ ఇండియా కోటా ద్వారా నింపబడతాయి. దీని ఫీజు 9 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ ఫీజు కాక అదనంగా మరికొన్ని లక్షలు డీమ్డ్ యూనివర్సిటీలో ఖర్చు అవుతుంది. అయితే మీ పిల్లలకు డీమ్డ్ యూనివర్సిటీలో జాయిన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ కాలేజీలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆడపిల్లల్ని ఈ కాలేజీల్లో చేర్చడానికి ప్రయత్నించండి. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీల్లోని ఆల్ ఇండియా కోటా సీట్లు, స్టేట్ కోటా సీట్లు ఏ క్యాస్ట్కి ఎన్ని వస్తాయో చూద్దాం. శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ తిరుపతిలో ఉన్న 175 సీట్లలో 23 సీట్లు
ఎన్ఆర్ఐ కోటాకు పోను మిగిలిన సీట్లు ఆల్ ఇండియా కోటాకి, స్టేట్ కోటాకి ఎన్ని వస్తాయో మనం చూద్దాం. ఆల్ ఇండియా కోటాలో 26 సీట్లు ఉంటాయి. అవి జనరల్ 10, ఈడబ్ల్యూఎస్ 3, ఓబీసీ 7, ఎస్సీ 4, ఎస్టీ 2 సీట్లు వస్తాయి. అదే స్టేట్ కోటాలో 126 సీట్లు ఉంటాయి. జనరల్ 50, ఈడబ్ల్యూఎస్ 13, బీసీఏ 9, బీసీబీ 13, బీసీసీ 1, బీసీడీ 9, బీసీఏ 4, ఎస్సీ 19, ఎస్టీ 8 సీట్లు ఈ కాలేజీలో స్టేట్ కోటాలో గర్ల్స్కి అందుబాటులో ఉంటాయి. ఢిల్లీలోని లేడీ హార్డరీస్ మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్లో ఆల్ ఇండియా కోటాలో మొత్తం సీట్లు 36 ఉంటాయి. ఇవి జనరల్ 15, ఈడబ్ల్యూఎస్ 4, ఓబీసీ 10, ఎస్సీ 5, ఎస్టీ 3 సీట్లు వస్తాయి. ఈ స్టేట్ కోటా అనేది ఢిల్లీ లోకల్ కాబట్టి మనం అందులో అడ్మిషన్ పొందడానికి ఎలిజిబుల్ కాదు. కేవలం ఆల్ ఇండియా కోటా సీట్ల ద్వారా మాత్రమే అందులో మనం అడ్మిషన్ తీసుకోగలం. తర్వాత భగత్ పూల్ సింగ్ మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇది హర్యానాలో ఉంది. ఇక్కడ 120 సీట్లు మాత్రమే ఉన్నాయి. అందులో నుండి ఆల్ ఇండియా కోటాకి 18 సీట్లు వెళ్తాయి. ఈ 18 సీట్లు క్యాస్ట్ వైజ్ చూస్తే జనరల్ 7, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 5, ఎస్సీ 3, ఎస్టీ 1 సీట్లుగా వస్తాయి. ఈ సీట్లకు ఆల్ ఇండియా కోటాలో ఎవరైనా పోటీ పడవచ్చు. మీకు మంచి మార్కులు వస్తే ఈ కాలేజీలో సీట్లు పొందడానికి ప్రయత్నించండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఏ కేటగిరీ సీట్ల వివరాలు కూడా మనం తెలుసుకున్నాం. మరి డీమ్డ్ యూనివర్సిటీల్లో అన్ని సీట్లు కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారానే ఫిల్ చేస్తారు. దీనిలో గవర్నమెంట్ నిర్ణయించిన ఫీజు 20 లక్షలు. దీనికి రిజర్వేషన్లు ఏమీ ఉండవు. డబ్బులు కట్టే స్తోమత ఉంటే ఎవరైనా సీటు పొంది చదువుకోవచ్చు. శ్రీ పద్మావతి మహిళా కళాశాలలోని ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్, స్టేట్ కోటా కట్ ఆఫ్, లేడీ హార్డరీస్ మెడికల్ కాలేజీలోని ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్, బీపీఎస్ మెడికల్ కాలేజీలోని ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని కాలేజీల యొక్క కట్ ఆఫ్ని మీకు తెలియజేస్తాను. శ్రీ పద్మావతి మహిళా కళాశాలలో ఆల్ ఇండియా కోటాలో జనరల్ 544 మార్కులకి ఈ సంవత్సరం సీట్ వస్తుంది. ఈ మార్కులకి 10 మార్కులు ప్లస్ ఆర్ మైనస్ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ 536, ఓబీసీ 541, ఎస్సీ 464, ఎస్టీ 453కి ఆల్ ఇండియా కోటాలో ఈ సంవత్సరం పద్మావతి మహిళా కళాశాలలో సీటు వస్తుంది. ఈ మార్కులు దాటిన వారు ఇక్కడ ఆల్ ఇండియా కోటా ద్వారా సీటు పొందడానికి ప్రయత్నించండి. అదే పద్మావతి కళాశాలలో స్టేట్ కోటా మనం చూసుకున్నట్లయితే స్టేట్ కోటాలో జనరల్ 487, ఈడబ్ల్యూఎస్ 479, బీసీఏ 457, బీసీబీ 455, బీసీసీ 443, బీసీడీ 456, బీసీఈ 445, ఎస్సీ 416, ఎస్టీ 386 మార్కులకి ఈ సంవత్సరం ఈ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు లేడీ హార్డరీస్ మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఢిల్లీ ఆల్ ఇండియా కోటా చూసినట్లయితే ఇది చాలా హై కట్ ఆఫ్ ఉంటుంది. జనరల్ ఈ సంవత్సరం కూడా జనరల్లో 610 మార్కులు, ఈడబ్ల్యూఎస్ 594, ఓబీసీ 597, ఎస్సీ 559, ఎస్టీ 542 మార్కులు దాటి ఉన్న వాళ్ళకి ఈ కాలేజీలో వచ్చే అవకాశం ఉంది. అలాగే భగత్ పూల్ సింగ్ మెడికల్ కాలేజీలో జనరల్ 558, ఈడబ్ల్యూఎస్ 551, ఓబీసీ 548, ఎస్సీ 488, ఎస్టీ 485 మార్కులు దాటిన వారికి ఈ కాలేజీలో ఆల్ ఇండియా కోటాలో సీటు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకే ఒక ప్రైవేట్ కాలేజ్ డాక్టర్ విఆర్కే మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ హైదరాబాద్. ఇందులో ఇది మైనారిటీ కాలేజీ. ఇందులో మైనారిటీలకు మాత్రమే సీట్లు ఇస్తారు. గత సంవత్సరం ఈ కాలేజీలో చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంది. ఈ సంవత్సరం ఈ మైనారిటీ కాలేజీలో 397 మార్కులకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక మిగిలినటువంటి 2 కాలేజీలు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ హైదరాబాద్. అసలు డీమ్డ్ యూనివర్సిటీలు ఎన్ని మార్కులకైనా రావచ్చు. అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కోరుకునే డిమాండ్ బట్టి ఉంటుంది. కాబట్టి ఈ కాలేజీలో ఈ సంవత్సరం 140 మార్కులకు సీటు వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ 11,22,000 ర్యాంక్ వరకు కూడా సీటు వచ్చింది. కాబట్టి మనం అదే ర్యాంక్ని మనం చూసుకున్నా ఇప్పుడు 140 మార్కులకు మల్లారెడ్డి కాలేజీలో మీకు సీటు వస్తుంది. అలాగే సింబోసిస్ మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఇది డెంటల్ కాలేజీ. ఈ కాలేజీలో 233 మార్కుల వరకు సీటు వచ్చే అవకాశం ఉంది. గత సంవత్సరం 6,64,000 వరకు ఇక్కడ సీట్ రావటం జరిగింది. ఇవి మన దేశంలో ఉన్న మహిళా కళాశాలలు. 3 గవర్నమెంట్ కాలేజీలు
ఇవి ఎంబీబీఎస్ కాలేజీలు. ఒక ప్రైవేట్ కళాశాల ఎంబీబీఎస్కి, అది మైనారిటీ కళాశాల. 2 డీమ్డ్ యూనివర్సిటీలు ఈ దేశంలో ఉన్నాయి. ఈ 6 కాలేజీలు కేవలం మహిళల కోసం ఏర్పాటు చేయటం జరిగింది. ఇందులో మహిళలకు మాత్రమే అడ్మిషన్స్ ఉంటాయి. ఈ వీడియో మీకు ఒక అవగాహన కోసమే చేసింది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.